మంచి మిత్రుడు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక జింక, ఒక నక్క మంచి స్నేహితులు. అవి రెండూ ఆ అడవిలో ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఒకరోజు అవి రెండూ అడవిలో తిరుగుతుండగా కొంత దూరంలోంచి అడవి సైతం దద్దరిల్లేలా ఒక సింహం గర్జించింది. ఆ శబ్దాన్ని విన్న ఆ రెండూ ప్రాణభయంతో పరుగులు తీశాయి. అలా పరిగెడుతుండగా జింక కాలు బెణికి కింద పడిపోయింది. జింక ప్రాణభయంతో అరుస్తూ, నక్కబావా, నేను కింద పడిపోయాను, పరిగెత్తలేకపోతున్నాను, నాకు కాస్త సాయం చేయవా అని ఎంతో ఆత్రంగా అడిగింది. అప్పుడు, అమ్మో, ఇప్పుడు గనక నేను జింకబావని రక్షించడానికి వెళ్ళానంటే ఆ సింహానికి తనతో పాటు నేను ఆహారమైపోతాను. నేను నిన్ను రక్షించడానికి రాలేను జింకబావా అంటూ వెళ్ళిపోయింది. జింకబావకి భయంతో ఏం చెయ్యాలో దిక్కుతోచక ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది. ఇంతలో సింహం జింక దగ్గరికి రానే వచ్చింది. అది భయంతో వణుకుతున్న జింకని చూసి, ఓ జింకమిత్రమా, భయపడకు, నేను నిన్ను చంపను. నాకిప్పుడు ఆకలిగా లేదు. నాకు ఆకలేసినప్పుడు మాత్రమే జంతువుల్ని వేటాడతాను. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. జింకబావకి ప్రాణం పోయి తిరిగొచ్చినట్టయింది. ఆ దేవుణ్ణి తలుచుకుంటూ మెల్లగా పైకి లేచి తన నివాసానికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు జింక గడ్డి మేస్తూ ఉండగా కొంత దూరం నుండి రక్షించండి, రక్షించండి అంటూ పెద్ద పెద్ద అరుపులు వినపడ్డాయి. అయ్యో, ఇది నక్కబావ అరుపుల్లా ఉన్నాయే అంటూ జింక అటువైపుగా పరిగెత్తింది. అక్కడ కొంత దూరంలో నక్కబావ ఊబిలో పడిపోయి రక్షించండి అంటూ అరవడం చూసిన జింక నక్కబావ దగ్గరికి వెళ్ళింది. అయ్యో నక్కబావా, ఊబిలో ఇరుక్కుపోయావా అంటూ ఒక పొడవైన కర్రని నక్కబావకి అందించి బయటికి లాగింది. ప్రాణాలతో బయటపడ్డ నక్కకి తన స్వార్థాన్ని తలుచుకొని సిగ్గేసింది. తన మొహాన్ని జింకకి చూపించలేకపోయింది. జింకబావా, నువ్వు ఎంతో మంచివాడివి. నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు నేను నిన్ను కాపాడేందుకు రాలేదు. కాని నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నేను చేసిన ద్రోహం మనసులో పెట్టుకోకుండా నువ్వు నన్ను కాపాడావు. మంచి మిత్రుడంటే నువ్వే. నన్ను క్షమించు మిత్రమా అంటూ వేడుకుంది. మన మధ్య క్షమాపణలెందుకు నక్కబావా, నువ్వు నా మిత్రుడివి అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు. హాయ్, నా వీడియోస్ మళ్ళీ చూడాలి అనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి.